Maranatha to you all. ప్రియమైన వారులారా మీ అందరికీ మన్నాకు తెలియచేయుచున్నాను. Once again, I welcome you all into these precious meditations. మరి ఒకసారి యొక్క ప్రశస్తమైన యొక్క మా ధ్యానాలకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. Yes, yesterday we were all perfumed and embalmed with the fragrance of the resurrection Holy Communion of our risen Lord. నిన్న మన పునరుద్ధాన ప్రభు యొక్క ఆ పునరుద్ధాన పరిమళాలతో మనందరూ నింపబడినట్టుగా పూయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. It's a glorious experience the Holy Spirit Father has given for us, even though we met with some interruptions. ఇక అనేక అంతరాయాలు కలిగినప్పటికీ పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయం వల్ల అనుగ్రహం వల్ల మనం నిన్న ఆ కార్యక్రమం ముగించగలిగి ఉన్నాము. So I am so grateful to the Holy Spirit Father for his benevolent mercies. ఆయన యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొక్క లెక్కింపులైన యొక్క దీవెనలను బట్టి కనికరాలను బట్టి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. So dears, once again the Holy Spirit Father out of his abundance has treasured for us one more precious meditation. పరిశుద్ధాత్మ తండ్రి ఆయన మిక్కిలి ఆయన ఆ యొక్క సమృద్ధిలో ఉండి మళ్ళా మరి ఒకసారి మనకి పునరుద్ధాన ధ్యానాలని ఆ యొక్క ఈ దిన ధ్యానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. And today's meditation is on the resurrection gift box. ఈ దిన ధ్యానం ఏమైనదంటే పునరుద్ధాన బహుమానముల పెట్టె. So are you excited about this resurrection gift box? ఆ యొక్క పునరుద్ధాన బహుమానం పెట్టి అందుకోవాలని మీరు ఆశపడుచున్నారా, కుతూహలంగా ఉన్నారా? Yes, if you are really excited, then we will be more delighted by receiving this gift box. మీరు ఒకవేళ ఉత్సాహంగాను కుతూహలంగా ఉంటే ఈ యొక్క పునరుద్ధాన బహుమానాలు పెట్టి అందుకోవడానికి మనం కూడా అందుకోవడానికి ఉత్సాహపరచబడదాము. Yes, so dears, as the Holy Spirit Father has taken us into the resurrection banquet hall yesterday, ఈ యొక్క పునరుద్ధాన ప్రభు ఆయన పునరుద్ధాన విందుశాలకి నిన్న మనల్ని తోడుకొని వెళ్ళి ఉన్నారు. and he has given us his fragrant resurrection communion. ఈ యొక్క పునరుద్ధాన శరీర రక్తాలని ఆ యొక్క సువాసనతో కూడిన పరిమళాలతో కూడిన ఆయన పునరుద్ధాన శరీర రక్తాలు మనకి ఇచ్చి ఉన్నారు. And today he is seeing off from that resurrection banquet hall. ఈ రోజున ఆ పునరుద్ధాన విందుశాల నుంచి మనకి వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. ఎలా ఆయన వీడ్కోలు పలుకుతూ ఉన్నారు అంటే ఒక చక్కని పునరుద్ధాన బహుమానములు పెట్టే మన చేతిలో పెట్టి మనల్ని సాగనంపుతూ ఉన్నారు. టుడే హీ ఈస్ seeing off from this banquet hall, ఈ యొక్క resurrection banquet hall. పునరుద్ధాన విందుశాలలో మనకి యొక్క బహుమానాల పెట్టెలతో మన సాగనంపుతూ ఉన్నారు. So dears, he has been giving us his resurrection gift box. As we do give after the ceremony is over, we send off our guests with some gifts. మనకు ఏదైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు లేదంటే ఒక విందు జరిగినప్పుడు ఎట్లా మన అతిథుల్ని ఒక చక్కని బహుమానం ఇచ్చి వారిని తిరిగి పంపిస్తాము, అలాగే పునరుద్ధాన ప్రభువు కూడా ఆయన పునరుద్ధాన విందు తర్వాత ఒక బహుమానాలు బహుమతి పెట్టి ఇచ్చి మనల్ని సాగనంపుతూ ఉన్నారు. So that is the resurrection gift box. అదే యొక్క పునరుద్ధానాల బహుమాన పెట్టె. Do you want to receive it? మీరు ఇది అందుకోవాలని ఆశపడుచున్నారా? Do you want to open it? అది తెరవాలని మీరు ఆశపడుచున్నారా? Do you want to know what is in it? అందులో ఏమున్నదో మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా? Yes, if you say yes, the Holy Spirit Father will give you definitely all these three experiences. మీరు తెరవాలని ఆశపడినట్లయితే పరిశుద్ధాత్మ తండ్రి ఏ విధమైన బహుమానాలు ఇవ్వబోచున్నారో మనం చూద్దాము. Yes, while the Holy Spirit Father has prepared this resurrection gift box for us, on the other side the devil also is coming up with his own Pandora box. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తండ్రి ఆయన పునరుద్ధాన బహుమానాలు పెట్టి మన కోసం సిద్ధపరుస్తూ ఉంటారో అపవాది కూడా అదే సమయంలో వాడి యొక్క Pandora box means it's a box of lots of new problems. కొత్త సమస్యలతో కూడిన పెట్టిన వాడు మన ముందు ఉంచుతూ ఉంటాడు. Yes, do you know what is it meant by Pandora's box? పండోరా బాక్స్ పెట్టె అంటే మీకు తెలుసా? It is that box which creates a lot of new problems. ఈ యొక్క పెట్టె ఏమైందంటే అపవాది కలిగించే పెట్టెలో ఉండేవి కొత్త సమస్యలు అనే వాటిని వాడు
పెట్టెలో పెట్టి ఉంచుతాడు. Because those are the new problems the devil wanted to give you as a gift from his side. వాడి వైపు నుంచి కొత్త కొత్త సమస్యల్ని బహుమానంగా పెట్టివ్వాలనుకుంటాడు. So that the fragrance of the resurrection communion may get fade away from your memories. మన ఆలోచన నుంచి యొక్క పునరుద్ధాన యొక్క విందుశాల యొక్క ఆ యొక్క సువాసనని మనలోంచి తీసివేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. So in order to take those precious memories from our hearts and thoughts, the devil always try to give us his Pandora's box. ఆ యొక్క పునరుద్ధాన విందుశాలలో ఉన్న యొక్క ప్రభు ఇచ్చిన సంస్కార విందు యొక్క ఆలోచనని మన హృదయం నుంచి తీసివేయడానికి ఇవి పండోరా బాక్స్ అంటే సమస్యలు పెట్టి మన ముందు ఉంచుతూ ఉంటాడు. Yes, let us not look at that Pandora's box, let us not receive it, let us not touch it, let us not open it, let us not seek it. ఈ యొక్క సమస్యలు పెట్టిన వైపు మీరు చూడొద్దు, దాన్ని పట్టుకోవద్దు, దాన్ని తెరవద్దు, దాని కోసం ఎదురు చూడొద్దు. Right, don't seek for it. So dears, let us concentrate on the resurrection gift box our resurrected bridegroom is giving to us in this resurrection banquet hall. ఈ యొక్క పునరుద్ధాన విందుశాల పునరుద్ధాన వరుడు మనకి ఇచ్చే యొక్క పునరుద్ధాన బహుమానాలు పెట్టివైపు మనం చూద్దాము. Yes, now please turn with me to the gospel according to Saint Mark. If you want to know what it is there in the box, please turn with me to Saint Mark 16th chapter from 15th to 18th verse. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం వరకు. And he said to them, go into all the world and preach the gospel to every creature. He who believes and is baptized will be saved, but he who doesn't believe will be condemned. And these signs will follow those who believe. In my name they will cast out demons, they will speak with new tongues, they will take up serpents, and if they drink anything deadly, it will by no means hurt them. They will lay hands on the sick and they will recover. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదని వారితో చెప్పాను. Amen. Amen. Let's pray. ప్రార్థించుకుందాం. Father, we love thee, Lord thee, and give thee all the glory. నాయనా సమస్త మహిమ మీకే మేము మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం తండ్రి. Thank you for giving us once again this gracious opportunity to meditate upon thy resurrection. నాయనా మీ యొక్క పునరుద్ధానం గురించి మరి ఒకసారి మేము ధ్యానించుకుంటకు మీరు ఇచ్చిన ఈ గొప్పటి అవకాశాన్ని బట్టి మీకే వందనాలు నాయనా. Father, we thank thee for the resurrection box that you are going to present to us. తండ్రి ఈ యొక్క పునరుద్ధాన బహుమానాలు పెట్టే మా ముందు మాకు ఉంచి మాకు ఇస్తున్నందుకు మీకే స్తోత్రాలు నాయనా. Thank you, Father, you wanted us not to open the Pandora's box the devil wanted to give to us. నాయన అపవాది ఏ పెట్టయితే ఏ సమస్యలు పెట్టయితే ఇవ్వాలనుకుంటున్నాడో అది మా దగ్గర రాకుండా ఉండని మీ సహాయం దయచేయండి తండ్రి. Thank you for giving us your resurrection gift box, and thank you for opening it through the scriptures that we have read. నాయన మీరు ఇచ్చిన పునరుద్ధాన బహుమానాలు పెట్టే మా ముందు నుంచి యొక్క వాక్యం ద్వారా వాటిని మేము తెరవడానికి మీరు ఇచ్చిన సహాయం బట్టి స్తోత్రాలు నాయన. As we are going to meditate upon thy word and the gift that you have treasured for us, we beseech thee that your Holy Spirit will guide us and enlighten us. నాయన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయాన్ని వెలిగింపు కోసం నాయన ఏవైతే ధననిధిని మాకు నాయన దాచి ఉంచారో ఇక బహుమానాలు పెట్టిలో ఉన్నదాన్ని మేము అందుకోవడానికి సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. In Jesus' name I praise thee and pray thee, Father. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. Amen. Dear beloved, to have gathered in the most gracious and glorious presence of our risen Lord, may the resurrection gift box be opened unto us, so that we may experience all the hidden spiritual treasures.
ఆమేన్. ప్రియమైన వారలారా, పునరుద్ధాన వరుడైన క్రీస్తునాథుని ఎదుట సమకూడి ఉన్న వారలారా, పునరుద్ధాన వరుని యొక్క పునరుద్ధాన బహుమానముల పెట్టెలోని ఆత్మీయమైన అనుభవములనేటటువంటి మహిమైశ్వర్యముతో ఆత్మ తండ్రి మన అంతరంగములను నింపి వర్ధిల్ల చేసి మహిమ పొందును గాక. ఆమేన్. Dears, let us meditate upon this resurrection gift box. ప్రియమైన వాళ్ళారా, ఈ పునరుద్ధాన బహుమతి పెట్టెల గురించి ఇప్పుడు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. It is the gift box the risen Lord is keeping in each and everyone's hands. ఈ పునరుద్ధాన ప్రభు ప్రతి ఒక్కరి చేతుల్లో ఈ పునరుద్ధాన బహుమతులు పెట్టి ఉన్నారు. And there are countless numerous gifts in that gift box. ఆ యొక్క బహుమతుల పెట్టెలో, బహుమానాల పెట్టెలో లెక్కించలేనన్ని బహుమానాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. And according to each one's ability, he has prepared this gift box. వారి సామర్థ్యాలను బట్టి ఈ యొక్క బహుమతులు పెట్టి ఆయన తయారు చేసినట్టుగా చూస్తూ ఉన్నాము. And according to your ability and according to your worthiness, you will enjoy, you will inherit that treasure that is there in this gift box. మీకు సామర్థ్యం బట్టి, మీకున్న ఆ యొక్క యోగ్యతను బట్టి ఈ యొక్క బహుమతుల పెట్టెలో ఏమైతే ఉన్నదో అది మీరు అందుకొని అది అనుభవించగలని తెలియజేయుచున్నాను. So dears, let us improve and enhance our spiritual ability and spiritual worthiness. మన యొక్క ఆత్మ సంబంధమైన యొక్క యోగ్యతని, ఆత్మ సంబంధమైన సామర్థ్యాన్ని మనం వృద్ధి చేసుకుందామని వృద్ధి చేసుకోవడం మనం ప్రయాసపడదాము. Yes, so that we may be able to handle this gift box in a better and bright manner. అప్పుడు ఆ విధంగా ఈ యొక్క బహుమానాలు పెట్టిని మనం ఇంకా సరైన విధానంలో మనం ఇంకా మెరుగైన స్థితిలో మనం దాన్ని ఉపయోగించుకోగలుగుతాము. So dears, once as I have figuratively explained to you yesterday that the Holy Spirit Father is opening the door of the banquet hall. ఆ యొక్క నిన్న అలంకార రూపంలో నేను చెప్పి ఉన్నాను, ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆ విందుశాల యొక్క తలుపును తెరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. And soon after he opened the door, the devil was the bride was captivated with the fragrance of this banquet. ఆ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి ఎప్పుడైతే విందుశాల యొక్క తలుపు తీసి ఉన్నారో వెంటనే లోపల యొక్క పునరుద్ధాన వరుడు ఆయన యొక్క సువాసనతోటి మనల్ని వశం చేసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. Yes, now also in the same manner, here also when the bridegroom is opening this resurrection gift box, we are getting enthralled and marveled before the gift box. ఎప్పుడైతే అదే విధంగా నిన్న చూసిన విధంగా ఎప్పుడైతే ఇక పునరుద్ధానాల బహుమతులు పెట్టే ఇక పునరుద్ధానం తెరిచి ఉన్నారో అప్పుడు మనం ఎంతో ఆశ్చర్యం చెందిన వాళ్ళంగాను, తన్మయత్వం చెందినటువంటి వాళ్ళంగాను మారిపోతూ ఉన్నాము. సో డియర్స్, ద ఫస్ట్ గిఫ్ట్ that the risen Lord is giving to us is that you shall go into all the world, preach the gospel to every creature. ఈ బహుమానాలు పెట్టలే గిఫ్ట్ బాక్స్ లో ప్రభు మనకి ఇస్తున్న పునరుద్ధాన ప్రభు మనకి ఇస్తున్న మొట్టమొదటి గిఫ్ట్ ఏమైనదంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేదని చెప్పుచూ ఉన్నారు. This is the first gift our risen Lord is giving to us. ఆ యొక్క మన పునరుద్ధాన ప్రభు మనకి ఇస్తున్న మొట్టమొదటి బహుమానమై ఉన్నది. So far they were confined to the four walls of the room. అప్పటి వరకు ఆ శిష్యులందరూ 4 గోడల మధ్యనే బంధించబడి ఉన్నారు. But now here the risen Lord is giving them a marvelous gift that they shall go into all the world. ఆ యొక్క ఆశ్చర్యకరమైన గొప్ప బహుమానం శిష్యులకు ఇస్తూ ఉన్నారు. ఏంటంటే ఆ 4 గోడల మధ్య నుంచి ప్రపంచం నలుమూలల
ప్రపంచమంతా వెళ్ళి మీ సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తూ ఉన్నారు. And so forth, they were confined, their mouths were shut in the four walls. అప్పుడు వరకు ఆ 4 గోడల మధ్య వారి నోరు బంధింపబడినట్టు చూస్తూ But ఉన్నాము. now their mouths are being opened to preach the gospel. ఇప్పుడైతే యొక్క ప్రపంచానికి అంతటికి వెళ్ళి వారి నోరు తెరవబడి యొక్క దేవుని రాజ్యాన్ని దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు ఆ యొక్క బహుమానం ఇస్తూ ఉన్నారు. Not only to humans but to all the ఆ యొక్క మనుషులకు మాత్రమే కాదు కానీ సర్వ but to సృష్టికి every creature. సర్వ సృష్టికి వెళ్ళి ప్రకటించదని చెప్తూ ఉన్నారు. Yes, dears, if we see the life of Saint Francis of Assisi, ఆ యొక్క సెయింట్ ఫ్రాన్సిస్ గారు అసిసి వాసియగు, అసిసి వాసి సెయింట్ ఫ్రాన్సిస్ గారి జీవితం మనం చూసినట్లయితే he could able to preach to the fish. ఆయన వెళ్ళి చేపలకు కూడా సువార్త ప్రకటించేవారంట. He could able to preach to the birds of air. ఆ యొక్క గాలిలో ఉండే పక్షులకు కూడా ఆయన బోధించేవారంట. And he could humanly speak with a man-eating wolf. ఆ ఉల్ఫ్ అనేది అంటే నక్క జాతి తోడేలుతో నరమాంస భక్షకురాలైనటువంటి తోడేలుతో కూడా మాట్లాడగలిగారు ఆయన. He could able to obtain its promise. He spoke to it not to kill the villagers. ఆయన ఆ తోడేల దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక ఈ గ్రామంలో ఉన్న గ్రామస్తుల్ని నువ్వు చంపకూడదు, నువ్వు నా మాట వింటావా అని అన్నప్పుడు అది తల ఊపి నువ్వు నా చేతిలో చెయ్యి వేయి అంటే ఆయన చేతిలో చెయ్యి వేసింది. వాట్ ఈస్ దిస్? దట్ man-eating wolf has agreed to the statement or the condition that Saint Francis has made to it, that not to kill the villagers. ఈ యొక్క మానవులను భక్షించే ఈ యొక్క ఆ తోడేలు వెళ్ళి యొక్క ఫ్రాన్సిస్ గారి మాట విని ఆయన యొక్క మాటకు లోబడి ఆయన నిబంధన పాటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. And it could able to put its front leg in his hand as a mark of its consent. దాని అంగీకారం తెలుపుతూ దాని యొక్క ముందు కాలిని ఆయన చేతిలో పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. What is all this? ఇదంతా ఏమే అన్నది? Preaching the gospel to the whole creation. ఇదేమైనదంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించడమే ఉన్నది. And the New King James version of the Bible says, preach the gospel to every creature. ఇక న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అనే బైబిల్ ఏం చెప్పబడిందంటే ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ప్రతి సృష్టానికి కూడా ఇక సువార్త ప్రకటించుదురని చెప్పినట్లు. What a glorious gift this gift box is offering to you and me. ఈ యొక్క ఆ యొక్క బహుమతులు పెట్టే ఎంత మహిమాన్వితమైన యొక్క గొప్ప బహుమానాన్ని మీకు నాకు అందిస్తూ ఉన్నది. Dears, do you really want to receive this gift? మీరు నిజంగా ఈ యొక్క బహుమానాన్ని అందుకొని ఆశపడుచు ఉన్నారా? Do you really want to make use of this gift? ఈ యొక్క బహుమానాన్ని మీరు సరైన విధానంలో వాడుకోవాలని ఆశపడుచు ఉన్నారా? What is the gift the devil has stored for you in its Pandora box? దాని యొక్క బహుమతులు సమస్యల పెట్టెలో ఏం దాచించిందో తెలుసా? అపవాది ఏం దాచించిందో తెలుసా మీకు? It wants to lock you down in the four walls of the room. ఆ యొక్క పండోరా బాక్స్ లో వాడు దాచించిన సమస్యలు పెట్టి ఏముంచాడంటే మన 4 గోడల మధ్యలోనే మనం బంధింపబడాలని వాడు ఆశపడుచు ఉన్నాడు. It will hurt, the devil's Pandora box will hurt your feelings. ఆ యొక్క పండోరా బాక్స్ లో నాడు వాడు సమస్యలో ఇంకోటి ఏంటంటే మన భావాల్ని వాడు తీవ్రంగా గాయపరిచేవాడుగా ఉంటాడు. And it will make your spiritual walk less effective. మన ఆత్మీయ జీవితం ఎక్కువ వృద్ధి చెందకుండా ఉండడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. And he will discourage you at every moment so that you hide yourself and confine yourself not to come to the light of resurrection. యొక్క పునరుద్ధాన వెలుగులో రాకుండా ఉండడానికి మన యొక్క ఆత్మీయ నడకంతటిని కూడా వాడు ఏం చేస్తాడంటే
బంధించి వేస్తాడు, 4 గోడల మధ్య బంధించి వేస్తాడు. But now if you are excited about this resurrection box as a first gift, it will make you to go into all the world. ఈ యొక్క మొట్టమొదటి ఈ యొక్క బహుమానం విషయంలో మీరు ఉత్సాహపరచబడిన వారైతే, కుతూహలం కలిగిన వారైతే ప్రపంచం అంతా వెళ్ళి సర్వ సృష్టికి కూడా మీరు కూడా సువార్త ప్రకటించేవారుగా ఉంటారు. Not one country, not one nation. ఒక దేశము కాదు, ఒక రాష్ట్రము కాదు. You will go to the ends of the earth and you will preach the gospel. ఈ భూదిగంతాల దాకా వెళ్ళి ఒక సువార్తను మీరు ప్రకటించేవారుగా ఉంటారు. Do you want to preach the gospel of salvation, or do you want to preach the gospel of the second advent of Christ? మీరు యొక్క రక్షణ సువార్త ప్రకటించేవారుగా ఉంటారా, లేదా ఆయన రెండో రాకడ సువార్తను ప్రకటించేవారుగా ఉంటారా? The preaching of salvation is over by now, and it is your duty to alert both the church and the world of the coming imminence of the rapture of your Lord. ఆ యొక్క రక్షణ సువార్త అనేది ముగించబడింది. ఇప్పుడు రానున్న ప్రభు రాకడ సువార్తనే సంఘానికి లోకానికి తెలియజేసే వారంగా ఆయన ఆ యొక్క ఆవశ్యకత మనం కలిగి ఉన్నాము. Yes, we must stress on the urgency of our Lord's coming. ఇక ప్రభు యొక్క రాకడ గురించి మనం తెలియజేయాల్సిన శీఘ్రముగా జరగబోయే శీఘ్రంగా రాబోయే యొక్క రాకడ గురించి తెలియాల్సిన అవసరత యొక్క తీవ్రత ఎంతైనా మనకు ఉన్నది. So dears, this resurrection gift box is making you to go to all the world. ఈ పునరుద్ధాన పెట్టెలో ఉన్న యొక్క బహుమానం ద్వారా ప్రపంచం అంతా వెళ్ళి మన సర్వ సృష్టి సువార్త ప్రకటించాలని కోరుతూ ఉన్నది. Is it possible in this lockdown state? ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితిలో ఇది సాధ్యమయ్యే విషయమేనా? It is still possible if you have faith and devotion like that of Elijah and Elisha. ఈ యొక్క ఎలీషా గారిలాగా వారి భక్తి విశ్వాసాలు కలిగి ఉంటే మీకు సాధ్యమే అవుతుంది. We can definitely fly in spirit and fly in body to preach the gospel of salvation and second advent. ఈ యొక్క మన శరీర సంచారం ద్వారా, ఆత్మ సంచారం ద్వారా మనం వెళ్ళి ఈ యొక్క ఆ యొక్క రాకడ సువార్తను మనం కూడా ప్రకటించే వారంగా ఉంటాము. So dears, the Holy Spirit Father is giving this first gift from this resurrection gift box to each one of us without any bias. ఏ విధంగా పక్షపాతం లేకుండా ఇక పునరుద్ధాన ప్రభు ప్రతి ఒక్కరి చేతిలో ఇక బహుమతులు పెట్టిలో ఉన్న ఈ మొట్టమొదటి బహుమతి అందరి చేతిలో పెట్టుచూ ఉన్నారు. So let us feel this first gift as precious, the way we feel our first child as a blessing. ఈ యొక్క మొట్టమొదటి బిడ్డని మనం ఎంత దీవెనగాను ఆశీర్వాదంగా భావిస్తామో, ఈ యొక్క మొట్టమొదటి ఈ యొక్క బహుమతులు పెట్టిలోని ఈ యొక్క ఆశీర్వాదం కూడా ఎంతో ప్రశస్తమైనదిగా భావించుకుందాం. So dears, in that manner I want you to preserve this gift and to use this gift for the glory of the Holy Spirit Father. ఈ యొక్క బహుమానాన్ని ఆ దేవుని యొక్క మహిమార్థమే దాచుకుందాము, వాడుకుందాము. Yes, let me go to the second gift that is there in this gift box. ఇక రెండో బహుమానం, ఇక బహుమతులు పెట్టిలో రెండో బహుమానాన్ని మనం చూద్దాము. He shall baptize believers. మీరు నీటితోనూ ఆత్మతోనూ విశ్వాసులు బాప్తిస్మం ఇస్తారని ప్రభు చెప్తూ ఉన్నారు. There it is not clearly mentioned that you shall baptize in the Spirit. కానీ ఇక్కడ ఏంటంటే ఆత్మనామంలో బాప్తిస్మం పొందుతారని రాయబడలేదు. మీరు ఆ పరిశుద్ధాత్మలో వారికి బాప్తిస్మం ఇస్తారు అని అక్కడ వ్రాయబడలేదు. What was written there is, he who believes and is baptized will be saved. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అని వ్రాయబడి ఉన్నది. So based on that words, the Holy Spirit Father is extending his favors to
give us the second gift from that gift box. ఈ యొక్క మాటను ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ కూడా ఇక రెండో బహుమానాన్ని ఇవ్వడానికి ఆశపడుచూ ఉన్నారు. తన కృపని విస్తరింపజేస్తూ ఉన్నారు. So what is that second gift is that you shall baptize the believers with water and the Holy Spirit. ఈ యొక్క నీటితోనూ మీరు నీటితోనూ ఆత్మతోనూ బాప్తిసం పొందుదురని తెలియజేయుచున్నారు. మీరు విశ్వాసులకు నీటితోనూ ఆత్మతోనూ బాప్తిస్మమిచ్చెదరు. This is the gift the Holy Spirit Father is giving us from this gift box. అయ్యక మీరు నీటితోనూ ఆత్మతోనూ విశ్వాసులకు బాప్తిసం ఇచ్చెదరు అనేది పరిశుద్ధాత్మ తండ్రి మనకి ఈ యొక్క బాక్స్లో ఉన్న గిఫ్ట్ బాక్స్లో ఉన్న రెండో బహుమానం ఇస్తూ ఉన్నారు. When our Lord received baptism from John the Baptist, యోహాను గారి ద్వారా ఆయన బాప్తిసం పొందిన తర్వాత he also baptized some people for some time. ఆయన కూడా మళ్ళా వేరే బాప్తిసం ఇచ్చినట్టు చూస్తూ ఉన్నాం. But later on he made his disciples to baptize others. ఆయన శిష్యులు కూడా వేరే వాళ్ళకి బాప్తిసం ఇచ్చే విధంగా తయారు చేసినట్టు చూస్తూ ఉన్నాము. So dears, here in this resurrection gift box, the Holy Spirit Father is enabling us. ఈ యొక్క పునరుద్ధాన బహుమానాలు పెట్టే ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని is enabling us to baptize the believers in water and in Holy Spirit. మనల్ని కూడా వేరే వారికి నీటితోనూ ఆత్మతోనూ బాప్తిసం ఇచ్చేవారుగా చేయుచున్నారు. Do you want to take this privilege? మీరు కూడా ఇక్కడ ఆధిక్యతను పొందాలని కోరుచూ ఉన్నారా? He is giving freely to every one of you. ప్రతి ఈ యొక్క బహుమానాన్ని ఆయన అందరికీ వెళ్ళలేకుండా ధారాళంగా ఇస్తూ ఉన్నారు. So dears, please turn with me to the book of Acts 8:17. Here Acts 8:17. Here we see Peter and John. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. Here we see Peter and John giving baptism in the Holy Spirit. The moment they laid their hands, the believers got baptized in the Holy Spirit. ఇక్కడ పేతురు యోహాను విశ్వాసుల మీద చేతులు ఉంచగానే వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినట్లుగా చూస్తూ ఉన్నాము. So dears, we can see one more words also from the life of Paul, Acts 19:6. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 6వ వచనము. ఆ తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. And when Paul had laid hands on them, the Holy Spirit came upon them. So dears, the resurrection gift box is giving us the gift of baptizing people not only with water but also with the Holy Spirit. పునరుద్ధాన బహుమానాలు పెట్టే ఇంకో మనకిస్తున్న బహుమానం ఏమైనదంటే విశ్వాసులందరినీ నీటితో మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మతో కూడా ఆ యొక్క బాప్తిసం ఇచ్చుటకు అధికారం ఇస్తూ ఉన్నది. So dears, what a great privilege is it? ఎంత ఆధిక్యత ఉన్నది ఇది. It's a wonderful experience to receive the Holy Spirit Father. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రిని అందుకోవటం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. And again rendering him or giving the baptism of the Holy Spirit to the believers is again still more a marvelous experience. మరి పరిశుద్ధాత్మను పొందటమే ఒక అద్భుతమైన అనుభవం అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మమును విశ్వాసులైన వారికి అందించటం మరింత మహిమాన్వితమైనటువంటి అనుభవమై ఉన్నది. Dears, if we believe, we also shall make use of this
resurrection gift in a proper manner. ఈ యొక్క మనం కూడా ఈ యొక్క విశ్వాసం కలిగిన వారమైతే ఈ యొక్క పునరుద్ధాన ఈ బహుమానాన్ని మనం కూడా సరైన విధానంలో వినియోగించే వారమే ఉంటాము. Always the devil opens his Pandora box. ఆ అపవాది ఎప్పుడు వాడి యొక్క సమస్యలు పెట్టి తెరిచే ఉంచుకుని ఉంటాడు. He will give you all the spirit of distress, spirit of grief, and a spirit of weighed heart. వాడు ఎప్పుడు కూడా మనల్ని నీరుగార్చే ఆత్మను గాని ఆ యొక్క భారభరితమైన హృదయాన్ని కృంగిపోయిన మనస్సుని నిరాశ నిస్పృహలకి కృంగిపోయే చేసే మనసు కలిగిన ఆత్మని వాడు ఇస్తూనే ఉంటాడు మనకి. సో with this spirit of discouragement and spirit of cowardice, we cannot use this gift. ఈ యొక్క పిరికిదనం గల ఆత్మతో గాని ఈ యొక్క నిరాశ నిస్పృహ కలిగిన ఆత్మతో గాని మన యొక్క ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చి బహుమానాన్ని మనం వాడుకోలేము. So dears, let us overcome the devilic gifts of those Pandora's box. ఈ యొక్క అపవాది ఉంచిన వాడి సమస్యల పెట్టెలో ఉన్న ఆ బహుమతుల్ని మనం జయించడానికి ప్రయత్నం చేద్దాము. And let us try to inherit this second gift of baptizing believers with water and in the Holy Spirit. ఇక నీటితోను ఆత్మతోను విశ్వాసులకు బాప్తిస్మం ఇచ్చే ఈ బహుమానాన్ని మనం వాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. Almost 2 decades back, when I underwent Haggai Institute training, there I happened to listen to a marvelous incident. ఇక నేను 20 సంవత్సరాల క్రితం సింగపూర్ హగ్గై ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళినప్పుడు ఒక మంచి అద్భుతమైన వర్తమానాన్ని నేను విని ఉన్నాను. And one professor from Egypt has come to us to teach about Islam. He's a Christian professor. ఆ యొక్క ఈ ఈజిప్ట్ నుంచి వచ్చిన ఒక ఇస్లామే గాని క్రైస్తవుడిగా మారిన ఒక ప్రొఫెసర్ ఆ ఒక వాక్యాన్ని అందించి ఉన్నారు. And there in one of the Arabian countries, one woman was baptized by the Lord. The Lord appeared to her, and the Lord himself nourished her, cherished her, and given her baptism. ఇక అరేబియా దేశంలో ఒక స్త్రీకి ప్రభువే స్వయంగా కనపడి మాట్లాడి ఆమెకు బాప్తిస్మం ఇచ్చినట్టుగా ఆమెను ఆత్మ ద్వారా బలపరిచినట్టుగా ఆయన చెప్పి ఉన్నారు. So when the news of her conversion went to the public and to the government, the Muslim authorities made her to face the public trial. ఇక్కడ ఈ విషయం ప్రజలందరికీ తెలిసినప్పుడు ప్రభుత్వాలకు తెలిసినప్పుడు ఆమెను ప్రజలందరి సమక్షంలో నిలవబెట్టి ఆమెను తీర్పుకు నిలబెట్టినట్టుగా తెలిపి ఉన్నారు. And at that moment she was standing in the midst of the crowds and the soldiers and so many government officials. At that time she prayed to the Lord when she was questioned about her faith and baptism. అప్పుడు అందరి మధ్యలో ప్రభుత్వాల మధ్యలో ప్రజలందరి మధ్య సైనికుల మధ్య నిలవబడినప్పుడు ప్రభువును ఆమె అడిగి ఉన్నది. తన విశ్వాసమును గురించి ప్రశ్నించబడినప్పుడు ఆమె విశ్వాసం గురించి వారందరి చేత ప్రశ్నించబడినప్పుడు ఆమె ప్రభువుని she prayed to the Lord in this manner. Lord, now demonstrate to these people that you have given me baptism and you are real God. అప్పుడు అందరి మధ్యలో ఆమె ప్రభువుని ఈ విధంగా ప్రార్థించిందంట. ప్రభువా, మీరే ఈ దినాన ప్రత్యక్షపరచుకొని నువ్వే నాకు బాప్తిస్మం ఇచ్చావని, నువ్వే కనపడి మాట్లాడావని అందరికి తెలియచేయను ఆయన ప్రత్యక్షపరచుకోతండి అని ప్రార్థించింది. Then immediately showers from heaven came down on her and the people who are present there. పైనుంచి వెంటనే ఆమెకి పరలోకం నుంచి నీటి చుక్కలు బిందువులు చక్కని ధారలాగా ఆమె మీద ఆమె చుట్టూ ఉన్న వారందరి మీద పడ్డాయి. Then immediately those people who wanted to conduct public trial and kill her instantly changed their hearts and minds and believed her experience. ఎవరైతే ఆమెను చంపివేద్దామని అందరూ నిలవబడ్డారు చుట్టూతో ఉన్న ప్రభుత్వ వారు సైనికులందరూ వెంటనే వారి హృదయాలు మార్చుకొని వెంటనే ప్రభువుని అంగీకరించినట్లుగా ఆమె యొక్క సాక్ష్యాన్ని నమ్మినట్లుగా ఆమె సాక్ష్యాన్ని నమ్మి ప్రభువుని అంగీకరించి ఉన్నారు. And by the same professor I was talked about or I was told about sand baptism. అదే ప్రొఫెసర్ గారు
ఇసుక బాప్తిసం గురించి నాతో మాట్లాడారు. ఇసుక ద్వారా కూడా బాప్తిసం ఇచ్చినట్టు మాట్లాడి ఉన్నారు. So dears, I was really startled to know about the sand baptism because there was no water. It is the name that qualifies the physical thing, the name of the risen Lord. అక్కడ వారికి ఇవ్వటానికి నీరు లేదు. నీరు లేనప్పుడు ఏం చేశారు? నీరు లేనప్పుడు ఆ ఇసుకతోనే మరి కొంతమందికి ఇసుక బాప్తిసం అని చెప్పి ఇచ్చారని నేను విన్నాను. ఎస్, ఐ వాజ్ రియల్లీ ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానప్పుడు. ఎందుకంటే దేవుని నామమే బహిరంగమైన అది పదార్థాన్ని, నీరు కావచ్చు, అది ఇసుక కావచ్చు, అది మరి ఏ వస్తువైనా కావచ్చు, దానిని పరిశుద్ధపరిచేది అన్ని నామముల కంటే పైనామమై ఉన్న క్రీస్తు యొక్క నామము. He was a very, very renowned person. ఆయన ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక ఈజిప్షియన్ స్కాలర్ అతను. సో డియర్స్, when the Lord has given us this authority to baptize the believers with water and spirit, let us make use of it against all the odd situations. ప్రభు మనకి ఇట్టి ఆధిక్యతని, అధికారాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. నీటితోనూ ఆత్మతోనూ విశ్వాసాలు బాప్తిసం ఇచ్చి ఉన్నారు. ఇట్టి అధికారాన్ని మనందరూ వాడుకోవలసిన వారమే ఉన్నాము. అన్ని అపవాది యొక్క విరోధముల ఎదుట, అడ్డు ఆటంకముల ఎదుట ఈ వరమునే బలముగా మనం వాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అగైన్స్ట్ ఆల్ ద ఆర్ట్స్ ఆఫ్ ద డెవిల్. పిశాచి యొక్క అన్ని దుర్మార్గతల ఎదుట ఈ యొక్క వరమును మనమే బలంగా వాడుకుందాం. వాట్ ఈస్ ద ఆర్డర్? వాట్ ఈస్ ద వికెడ్ స్టేట్ ఆఫ్ ద డెవిల్? ద డెవిల్ వాంటెడ్ టు కిల్ దట్ లివింగ్ బిలీవర్ విట్నెస్. ఇక అపవాది యొక్క అడ్డులు ఆటంకాలు ఏమై ఉన్నాయి అంటే ఇక విశ్వాసి యొక్క ఆ యొక్క సజీవ సాక్ష్యాన్ని వాడు చంపివేయాలని చూస్తాడనమాట. That's it. Now let us use it, this gift, in a better manner. మనం ఇంకా మంచి పద్ధతిలో ఈ బహుమానాన్ని వాడుకుందాము. Now the Holy Spirit Father is unfolding another gift wrapper. ఇంకొక బహుమతిని ఆ యొక్క బహుమానం యొక్క ఆ కవర్ని మళ్ళీ ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి తీస్తూ ఉన్నారు. మన కొరకు ఇంకొక బహుమానాన్ని విప్పుతూ ఉన్నారు ఆయన. What is that third gift? Let us see. Ye shall cast out demons in my resurrection name. ఆయన యొక్క పునరుద్ధాన నామములో దయ్యములను వెళ్గొట్టుదురని చెప్తూ ఉన్నారు. So please turn with me to Mark 16:16 and 16:17. And these signs will follow those who believe in my name. They will cast out demons. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. Dears, those of you who are getting benefited out of this resurrection gift box, when you are strengthened to give the baptism of the Holy Spirit, the Holy Spirit Father is endowing you with the gift of casting the demons. మీరు ఎప్పుడైతే ఈ యొక్క నీటితోనూ ఆత్మతోనూ విశ్వాసాలు బాప్తిసం ఇచ్చే యొక్క శక్తి కలిగి ఉంటారో, ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఇక ఆయన దయ్యములను వెళ్ళగొట్టే యొక్క క్రియ కూడా మీరు చేయగలిగిన వారే అయ్యే విధంగా మీరు ఉంటారు. So dears, here he is giving us the great authority over all the new problems the devils are creating in our homes, families, spirits and individual lives. ప్రేమైన వారలారా, మన యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో, మన హృదయాల్లో, మన అంతరంగాల్లో, మన కుటుంబాల్లో అపవాది కలిగిస్తూ ఉన్నటువంటి అన్ని దయ్యపు చేష్టలన్నిటి మీద పునరుద్ధానుడైన ప్రభువు ఈ దినమున మనకు గొప్ప అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. దయ్యములను వెళ్ళగొట్టేటటువంటి అధికారం. రైట్ నౌ కాస్ట్ ఆల్ ద డెమన్స్ దట్ ఆర్ అటాకింగ్ యువర్ సోల్స్ అండ్ స్పిరిట్స్.
మీ యొక్క ఆత్మలన్నిటిని ఆటంకపరిచే ప్రతి దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి మీకు అధికారం ఇస్తూ ఉన్నారు. Right now, cast out the demons that are tormenting your hearts and families. ఈ క్షణమందే మీ యొక్క హృదయాల్ని, మీ కుటుంబాల్ని, మీ జీవితాల్ని ఏవైతే శ్రమ పెడుచున్నావో, బాధిస్తున్నావో ఆ దయ్యాలన్నిటి వెళ్ళగొట్టండి. Is it possible? ఇది సాధ్యమయ్యే విషయమేనా? Yes, it is. Because of this resurrection gift that is being given to you. మీకివ్వబడుచు ఉన్న ఈ పునరుత్థాన బహుమానము ద్వారా ఇది సాధ్యమే. You can cast out the devils by the peace of this risen Lord. ఈ యొక్క పునరుత్థాన ప్రభు యొక్క శాంతి ద్వారా మీరందరూ సమాధానం ద్వారా ఈ యొక్క దయ్యాల్ని వెళ్ళగొట్టడం మీకు సాధ్యమవుతుంది. Many a times, as soon as the risen Lord appeared to his believers, he gave them his peace. Peace be unto you. ఈ యొక్క పునరుత్థాన ప్రభు ఎప్పుడైతే వారి ప్రత్యక్షమే అన్నారో, ఎన్ని మార్లు కనబడినా, ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యారు, ఆ ప్రత్యక్షమైన ప్రతిసారి వారికి సమాధానం ప్రకటించి ఉన్నారు. He has given his peace as a gift to them. వారికి సమాధానాన్ని బహుమానంగా ఇచ్చి ఉన్నారు. So it is the peace of the risen Lord that can cast out all the torments of the devil. ఈ యొక్క ప్రభు పునరుత్థాన ప్రభు యొక్క ఈ సమాధానమే అపవాది యొక్క అన్ని గలిబిలులు, అన్ని గందరగోళములన్నిటినీ కూడా వెళ్ళగొట్టేటటువంటిదై ఉన్నది. So dears, let us make use of this gift by driving away the demons. ఈ యొక్క బహుమానాన్ని యొక్క అపవాది యొక్క వాడి దయ్యాలన్నీ వెళ్ళగొట్టడం ద్వారా మనం వినియోగించుకుందాము. That's why Saint Paul said, don't give room for the devil. అందుకే పౌలు గారు చెప్తున్నారు, అపవాది చోటు ఇవ్వకండి అని చెప్తున్నారు. If we give room, if we make room for the devil, he will come and later he will bring 7 more still wicked. మనం ఒకవేళ చోటు ఇచ్చిన వారమైతే ఇంకా 7 చెడ్డ దయ్యాల్ని వాడు తీసుకొచ్చి పెడతాడు మనలోకి. So dears, here we are to cast out the demons. మనం యొక్క దయ్యాలను వెళ్ళగొట్టవలసిన వారమే ఉన్నాము. So don't compromise with the evil spirits. ఈ యొక్క అపవాది ఏతోను దాని దురాత్మతోను మీరు సర్దుబాటుతనం కలిగి ఉండకండి. Don't compromise with the evil spirits that are speaking to your souls, that are arousing your human feelings. మీ యొక్క ఆత్మ, మీ యొక్క మనస్సులతో మాట్లాడి మీ మానవ స్వభావాల్ని రెచ్చగొట్టి వాటి యొక్క దుష్ప్రభావానికి లోపరిచేటటువంటి దయ్యములతో మీరెంత మాత్రము కూడా రాజీ పడవద్దు. మెర్సిలెస్లీ కండెమ్ దెమ్ అండ్ కాస్ట్ దెమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్స్. ఈ యొక్క నిర్దయగా వాటిని ఖండించండి, వాటిని బయటకు తోలివేయండి. Don't pamper the devils. వాటిని మీరు పెంచి పోషించకండి, వాటిని ముద్దు చేయకండి. Don't pamper the devils, but cast them out in the resurrection name of our Lord. ఈ యొక్క పునరుత్థాన ప్రభు నామములో వాటిని వెళ్ళగొట్టేయండి, కానీ మీరు వాటిని పెంచకండి, వాటిని ముద్దు చేయకండి. Yes, please turn with me to Book of Acts 19:12. Here we see the life of Paul again. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 12th verse. 12వ వచనం. So that even handkerchiefs or aprons were brought from his body to the sick, and the diseases left them, and the evil spirits went out of them. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. See the magnificent way Saint Paul is using this gift. ఈ యొక్క పౌలు గారు ఎంత గొప్పగా, ఎంత అద్భుతమైన రీతిలో యొక్క బహుమానాన్ని వాడుకున్నారో చూస్తూ ఉన్నాము. Our Lord said, ye shall cast out the demons in my name. ప్రభు ఏమో నా నామములో దయ్యాలను వెళ్ళగొట్టుతారని చెప్పి ఉన్నారు. But here Saint Paul is not casting out the demons. ఇక పౌలు దయ్యాలు వెళ్ళగొట్టడం లేదు గాని, but the kerchiefs and the aprons that were touched to his body, and those aprons and the kerchiefs, they are casting out the demons. ఇక ఆయన నడికట్టుని ఆయన రుమాలను అంటుకోవడం ద్వారా కూడా ఈ రోగాలన్నీ వెళ్ళగొట్టబడుచున్నట్టు చూస్తూ ఉన్నాము. So dears,
here we see the magnificent display of this third gift by Saint Paul. ఇక మూడో బహుమానాన్ని ఇక పౌలు గారు ఎంత అద్భుతంగా ఎంత ఆశ్చర్యంగా వాడుకున్నారో చూస్తూ ఉన్నాము. So dears, let us ask for the favors of the Holy Spirit. ఇక పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అనుగ్రహాన్ని మనం వేడుకుందాము. So that we may better use this gift. మనం కూడా ఆయన వలె మనం కూడా సరైన విధానంలో. My spiritual father once told to me. నా ఆత్మీయ తండ్రి ఒకసారి చెప్పి ఉన్నారు. నాతో ఇలా చెప్పారు. It is the holiness of your heart that casts the demon out from your presence. నీ అంతరంగములో ఉన్న శుద్ధి నీ ఎదుట ఉన్న దయ్యాన్ని పారద్రోలుతుంది. You need not beat, you need not use your physical force or strength to drive out the demon. నీ యొక్క బహిరంగమైన శక్తిని ఉపయోగించి నువ్వు దాన్ని వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు, కానీ నీ అంతరంగంలో శుద్ధి ద్వారా నీ హృదయ శుద్ధి ద్వారా దాన్ని వెళ్ళగొట్టగలవు అని నా తండ్రి ఆత్మీయ తండ్రిగా చెప్పి ఉన్నారు. The moment your heart is filled with the holiness of the Holy Spirit, whenever the devil witnesses that Holy Spirit's holiness, then it will run away from you. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చే యొక్క పరిశుద్ధత మన హృదయాల్లో కలిగి ఉంటామో, అపవాది యొక్క పరిశుద్ధతని ఎప్పుడైతే చూస్తాడో వెంటనే వాడంతటి వాడే పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. Let's move further. Now the Holy Spirit Father is opening the fourth gift wrapper from this resurrection gift box. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొక్క బహుమతుల పెట్టెలో ఉన్న నాలుగో బహుమతి యొక్క ఆ యొక్క కాగితాన్ని ఇప్పుడు తెరుస్తూ ఉన్నారు. He shall speak in new tongues. మీరు కొత్త భాషలు మాట్లాడుదురు. See Mark 16:17. మార్కు They will speak with new tongues. 16:17 క్రొత్త భాషలు మాట్లాడుదురు. The New Living Translation of the Holy Bible says, you shall speak new languages. ఆ యొక్క న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అనే బైబిల్లో మీరు క్రొత్త భాషలు మాట్లాడుదురు అని ఉన్నది. So dears, we don't, when we talk about tongues, we are not talking about the meaningless utterances of repetitive words. ఇక కొత్త భాషలు మాట్లాడతారని ఆ మాట ఎదుట మనము అర్థం లేనటువంటి వాడుక మాటలను ఉచ్చరించటాన్ని గురించి మనం మాట్లాడుకోవటం లేదు, మనం బోధించటం లేదు. ఇక్కడ ప్రభు చెప్పిన మాట, యూ షల్ స్పీక్ న్యూ లాంగ్వేజెస్. ఇక్కడ ప్రభు చెప్పింది ఏంటంటే ఒక పదాన్ని పదే ఉచ్చరించడం కాదు, కానీ ఒక కొత్త భాషలో అనేకమైన భాషలు మీరు మాట్లాడతారని చెప్పి ఉన్నారు, అన్య భాషలో. Yes, you shall speak the languages that are understandable to the people. మనుషులకు అర్థమయ్యే భాషనే మాట్లాడతారని చెప్పి ఉన్నారు. And you shall speak the languages that are in communication among the nations. ఆ యొక్క ప్రపంచ దేశాల్లో ఏ భాషలు అయితే వాడుకగా ఉన్నాయో అవన్నీ మాట్లాడతారని చెప్తూ ఉన్నారు. So it doesn't mean that you make new sounds and say that you are speaking in tongues. ఆ యొక్క కొత్త శబ్దాలు, వింత శబ్దాలు నీవు చేసి పుట్టించి క్రొత్త భాషలు మాట్లాడతారు అని నీవు చెప్పుకోవద్దు. ఇట్ ఈస్ ది రాంగ్ అప్లికేషన్ ఆఫ్ దిస్ గిఫ్ట్. ఈ యొక్క బహుమతిని వేరే ఒక పక్కదారిలో వాడుకుంటూ మనం చూస్తూ ఉన్నాం. అట్లా ఒకే మాటని పదే వాడడం అనేది ప్రక్కదో పట్టిస్తున్నట్టు చూస్తూ ఉన్నాము. So dears, please turn with me to Book of Acts 2nd chapter 11th words. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాము. 11th words. 11వ వచనం చూద్దాము. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించడం వింటున్నామని చెప్పుకుంది. We hear them speaking in our own tongues the wonderful works of God. Here there are several people are here
from 9th words onwards, if we see the Parthians, Medes, Elamites dwelling in Mesopotamia, Judea, Cappadocia, Pontus, Asia, Phrygia, Pamphylia, Egypt, and parts of Libya adjoining Cyrene, visitors from Rome, both Jews and proselytes, Cretians and Arabs, are saying one word. We hear them speaking in our own languages. ఇక్కడ ఎంతమంది అయితే ఎన్ని దేశాల నుంచి వచ్చిన వారు మాట్లాడుతున్నారో వారి సొంత భాషల్లో మాట్లాడుతున్న చూస్తూ ఉన్నాము. The apostles, without their knowledge, are speaking in the languages of other countries and other peoples. ఈ యొక్క అపోస్తలులు ఏ దేశాల నుంచి వచ్చారో ఆ దేశాల వారి భాష వీరు అపోస్తలులు మాట్లాడుతున్నట్టు ఇక్కడ రాయబడి ఉన్నది. So apostles are not making meaningless utterances or strange sounds. ఇక అర్థం పద్ధం లేని భాషలోనో లేక అర్థం పద్ధం శబ్దాలో ఇక్కడ వీరు చేస్తున్నట్టు రాయబడలేదు. The apostles are speaking in tangible tongues of the other nations and peoples. ఒక ఇతర భాషల్లోనూ ఇతర దేశాల యొక్క భాషల్లో వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడినట్టు చూస్తూ ఉన్నాం ఇక్కడ. So dears, shall we receive this gift? మనం ప్రియమైన వాళ్ళు మనం కూడా ఈ యొక్క బహుమానాన్ని పొందుకుందామా? The devil wanted to shut your mouth from his Pandora's box. అపవాదేమో వాడు పండోరా సమస్యల పెట్టిలోంచి మన నోటిని బంధించేస్తాడు. He wants to put a tape on your mouth. మన మూతికి వాడు టేప్ వేసేయాలనుకుంటాడు. So that you don't open your mouth and sit in your closet. మనం చక్కగా నోరు మూసుకొని మాట్లాడకుండా కూర్చొని ఉంటాము. But here the Holy Spirit Father is opening your mouth with new languages that are tangible to other peoples. కానీ పరిశుద్ధాత్మ తండ్రి అయితే ఇతరులు మాట్లాడగల భాషని మనమే మాట్లాడగల విధంగా వారికి అర్థమయ్యే విధంగా మనతో మాట్లాడిస్తారు. So let us make use of this gift in a proper manner for the glory of the Holy Spirit. ఈ యొక్క బహుమానాన్ని మనం సరైన విధానంలో పరిశుద్ధాత్మ తండ్రి మహిమార్థమే మనం వినియోగించుకుందాము. Let me move further. ఇక ముందుకు వెళ్ళినట్లయితే The fifth gift that we see from this gift box is that ye shall pick up serpents with your hands. ఇక ఈ యొక్క బహుమానాలు పెట్టిలో ఉన్న ఒక ఐదవ బహుమానం మనం చూసినట్టయితే పాములను ఎత్తి పట్టుకుందురని చెప్తున్నారు. So dears, Mark 16:18. మార్కు సువార్త 16:18 వచనం. You shall pick up serpents with your hands. మీరు ఒకవేళ ఇక మీ చేతులతో కనుక పాములు పట్టుకుంటే కనుక. Dears, the Lord is saying two things in two different ways. ఇక్కడ ప్రభు ఈ యొక్క విషయాన్ని ఇదే విషయాన్ని రెండు విధాలుగా చెప్పి ఉన్నారు. If you read Luke 10:19, there the Lord said, ye shall trample the serpents and scorpions. Luke 10:19. 10:19. 10:19 వచనం మనం చూద్దాం ఒకసారి. There the Lord said, ye shall trample the serpents and the scorpions. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును. Stop. Here the Lord is saying that you shall trample the serpents and the scorpions. ఇక్కడ ప్రభువు ఏంటంటే పాములను తేళ్లను త్రొక్కుదురు అని రాసి ఉన్నారు. That is before his crucifixion, before his resurrection. ఆయన యొక్క పునరుద్ధానం, ఆయన సిలువకు ముందు, ఆయన పునరుద్ధానకు ముందు ఇది చెప్పి ఉన్నారు. First you need to trample the serpents before lifting them up with your hands. మీ యొక్క చేతులతో ఎత్తక ముందు మీరు పాముల్ని త్రొక్కుతారని చెప్పి ఉన్నారు. So dears, first fulfill this command or the instruction. ఫస్ట్ యొక్క ఆజ్ఞని మీరు పాటించండి. Ye shall trample the scorpions and the serpents. అప్పుడు మీరు యొక్క పాముల్ని తేళ్లని కూడా మీరు త్రొక్కుటకు అధికారం పొందిన వారు అవుతారు. Once we accomplish this task and once we finish trampling the serpents, ఒక్కసారి ఇక త్రేళ్ళని పాములు త్రొక్కడం అని కనుక అయిపోతే గనక we will kill them. మనం చంపితే గనక we will kill them. Once we trample them, we are killing them. ఒక్కసారి మనం వీటిని త్రొక్కినట్టయితే గనక మనం చంపివేస్తాము.
after dying them, after making them or after killing them, then we can lift them with our hands. ఒకసారి తొక్కి మనం చంపినాక అప్పుడు మన చేతులతో ఎత్తి పట్టుకుంటాము. So dears, it is mandatory on our part in order to experience this gift to trample the serpents. ఈ యొక్క ఆజ్ఞను పాటించే విషయంలో మనం చేయవలసింది ఏంటంటే ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకునేటటువంటి క్రమములో ముందుగా అపవాదిని మన పాదములతో త్రొక్కవలసిన వారమై ఉన్నాము. త్రొక్కిన తర్వాతనే మనం ఏం చేయగలము? చేతులతో ఎత్తిపట్టగలము. My spiritual father Saint Devadas has given a wonderful explanation for this gift. ఆ యొక్క బహుమానం విషయంలో ఆత్మీయ తండ్రి గారైన దేవదాసయ్య గారు ఈ విధంగా చెప్పి ఉన్నారు. When the Lord said, you shall pick up serpents with your hands, here our spiritual father said that you shall identify, you shall counter, you shall pick up those teachers who falsely teach the teachings, the sayings, and the doctrines of our Lord. ఇక్కడ మీరు సర్పములను ఎత్తి పట్టుకొందురు అని ప్రభువు చెప్పిన ఈ మాటకు ఆత్మీయ తండ్రి జనకులు దేవదాసయ్య గారు ఇచ్చినటువంటి గొప్ప వివరణ ఏమిటంటే, ఎవరైతే సర్పములాగా వంకర బోధలు చేస్తారో, వంకర బోధలు అంటే స్వలాభము కొరకు, అలాగే తప్పుడు బోధలను ఎవరైతే దురద చెవులు కలిగిన వారి కొరకు బోధిస్తూ ఉంటారో అట్టి బోధకులను ఎత్తి పట్టుకుంటారు అని అన్నారు. దట్ మీన్స్ దే విల్ ఓపెన్లీ కండెమ్ అండ్ క్రిటిసైజ్ దోస్ ఫాల్స్ టీచర్స్. ఈ యొక్క ఎత్తి పట్టుకుంటారు అనంటే వీరు బహిరంగముగా అటువంటి తప్పుడు బోధకులను ఖండిస్తారు అని తండ్రి గారు స్పష్టంగా తెలియచేశారు. So dears, here in this great resurrection gift box, the Holy Spirit Father is giving us the ability to pick up serpents. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి మనకి పాములను ఎత్తి పట్టుకునే యొక్క శక్తిని అధికారాన్ని ఇస్తా ఉన్నారు. So when we will pick up the serpents? ఎప్పుడు మనం ఈ యొక్క పాములను ఎత్తి పట్టుకోగలము? After trampling them, after killing them, వాటిని త్రొక్కినప్పుడు, వాటిని చంపినప్పుడు మాత్రమే, after bruising their heads, వాటి తల చితకు తొక్కినప్పుడు మాత్రమే ఈ పాములు మనం ఎత్తి పట్టుకోగలము. Yes, dears, let us make use of this wonderful gift so that we won't get bitten by the devil's attacks. ఈ యొక్క రాసిన యొక్క పునరుద్ధాన పెట్టెలోని బహుమానాలన్నీ సరైన విధంగా వాడుకున్నప్పుడు మనం అపవాది చేత మనం కొట్టబడకుండా ఉంటాము. Yes, dears, later the sixth gift that we are receiving is, if you drink anything deadly, it will not hurt you. మరణకరమైనది ఏది త్రాగినను అది మీకు హాని చేయదు. Dears, when our Lord was thirsty on the cross, he was given a sour wine mixed with vinegar. తండ్రి ప్రభువు యొక్క సిలువ వేయబడిన సమయంలో దాహమునకు ఇమ్మన్నప్పుడు వారు చేతితో నించిన ఆ యొక్క స్పంజితో ముంచిన చిరకను ఆయనకి త్రాగడానికి ఇచ్చినట్టు చూస్తూ ఉన్నాము. Here, even if the devil gives us the poisonous drink, even it will not harm us. ఒకవేళ అపవాది యొక్క విషపూరితమైన ఏది ఇచ్చినా కూడా మనకి ఏ హాని మనకు కలగకుండా ఉంటుంది. That is the resurrection protection this gift box is giving to us. ఇదే ఒక పునరుద్ధాన యొక్క సంరక్షణగా, ఈ యొక్క పునరుద్ధాన బాక్స్ లో ఉన్న సంరక్షణగా మనం చూస్తూ ఉన్నాము. So dears, after meditating upon all these gifts in a row, ఒక వరుసలో మనం పునరుద్ధాన ఈ పెట్టెలో ఉన్న ఈ బహుమానాలన్నీ మనం ధ్యానించుకుంటే గనక, after that
let us imply, let us relate how the risen Lord is incorporating himself in each gift. ఈ యొక్క అన్ని ఒక్కొక్క బహుమతిలో యేసు ప్రభు ఆయన ఏ విధంగా ఇమిడి ఉన్నారో మనం చూసుకుందాము. Yes, how the risen Lord is incorporated in each gift. ఎట్లా ఇక పునరుద్ధాన ప్రభు అది అందులో ఆయన ఇమిడి ఉన్నారో మనం చూసుకుందాము. Yes. Now in the sixth gift we see, if we drink, it is the only gift that was given with a conditional clause. ఈ యొక్క బహుమానం మాత్రమే ఒక కండిషన్ తో ఇవ్వబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. That conditional clause, if, was used here. If you drink anything deadly, it will not hurt you. ఈ యొక్క మరణకరమైనది ఏది త్రాగినా అది మీకు హాని చేయదు అని చెప్పబడి ఉన్నది. So dears, the devil want to test us with his deadly venom. నా యొక్క అపవాది వాడి యొక్క మరణకరమైన విషపూరితమైన వాటితో మనం పరీక్షించాలని చూస్తూ ఉంటాడు. The moment you trample the devil and kill its head, ఎప్పుడైతే వాడి యొక్క తలను మనం చితవద్రొక్కుతామో, the moment you trample the serpent and make it lifeless, ఎప్పుడైతే వాడిని త్రొక్కి మనం వాడిని జీవం లేకుండా చేస్తామో, then his venom will have no effect upon you. వాడి యొక్క విషం మన మీద ఏ విధంగా ప్రభావితంగా ఉండదు, మన ప్రభావితం చేయదు. Yes, his venom cannot enter into you, your body. ఎప్పుడైతే వాడి తల చితవ త్రొక్కి మనం వాడి యొక్క నడుమంతా త్రొక్కుతామో, అప్పుడు వాడి యొక్క విషం మనలోకి వెళ్ళదు, అదే విధంగా మనల్ని ప్రభావితం చేయదు. So dears, here it's a matter of our integrity with the risen Lord. ఈ యొక్క పునరుద్ధాన ప్రభుతో మనకున్న సంబంధాన్ని తెలియచేస్తూ ఉన్నది. Yes, all these gifts and experiences reveal us the kind of intimacy and integrity we have with our risen Lord in our spiritual walk. ఈ యొక్క పైన చెప్పబడిన ఈ బహుమతులన్నీ కూడా మన ప్రభువుతో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నామో, పునరుద్ధాన ప్రభువుతో ఎటువంటి సంబంధము, ఎటువంటి ఐక్యత మనం కలిగి ఉన్నామో వాటిని బట్టి మనం పొందుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Yes, dears, it is the Holy Spirit Father that led our bridegroom to be tested by the Lord into the wilderness. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి మన ప్రభు యొక్క అరణ్యంలో పరీక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ చేత త్రోసుకొని పోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ ఫాదర్ దట్ లెడ్ అవర్ బ్రైడ్గ్రూమ్ టు బి టెస్టెడ్ బై ద లార్డ్ ఇంటు ద విల్డర్నెస్. పరిశుద్ధాత్మ చేత ఆయన అరణ్యం త్రోసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So if he takes us to be tested by this poisonous drink, definitely he will make it nullified, or he will remove its deadly effect on our human life. మనం ఒకవేళ ఈ విధంగా పరీక్షింపబడినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ తండ్రి వీటన్నిటి నుంచి కూడా మనల్ని ఆ మరణకరమైన స్థితి నుండి మన మానవ దేహాల్ని తప్పనిసరిగా ఆయన విడిపిస్తారు, తప్పిస్తారు. Let me move further. You shall heal the sick by laying your hands on them. మీరు రోగుల మీద 16:18. 16:18 రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. So dears, it is the gift of healing the risen Lord is giving beforehand, before the anointing of the Holy Spirit. ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం వారు శిష్యులైన వారు పొందక ముందే ఈ యొక్క స్వస్థపరచు వరాన్ని వారికి ఇచ్చి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So dears, the moment our bodies, our hearts, our spirits are resurrected with the risen Lord, then certainly our body will make others to resurrect from their own sufferings.
ఎప్పుడైతే మన మానవ దేహము, మానవ హృదయము, మానవ ఆత్మ పునరుద్ధానుడైన ప్రభువును బట్టి తిరిగి జీవించుటకు అలవాటు పడతాయో, తిరిగి జీవిస్తూ ఉంటాయో, అప్పుడు ఈ పునరుద్ధాన దేహములే ఇతర మానవ దేహములను వారి బాధలలో నుండి, వారి దుఃఖములలో నుండి వారిని పునరుద్ధానులనుగా చేస్తూ ఉంటాయి. These resurrected bodies will resurrect humans from their sorrows and sufferings. ఈ యొక్క పునరుద్ధాన దేహము అవతల యొక్క ఇతరుల యొక్క వారి సమస్యల నుంచి, వారి ఇబ్బందుల నుంచి, ఆటంకాల నుంచి అన్నిటినీ పునరుద్ధాన పరిచేదిగా ఉంటుంది. That's why this gift is given in this manner. When you lay your hand, the sick will be healed. అందుకే ఈ యొక్క బహుమానం ఇవ్వబడి ఉన్నది, రోగుల మీద మీ చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు అని. So dears, let us be in the captivity of this resurrection fragrance. ఈ యొక్క పునరుద్ధాన పరిమళాల వశంలోనే మనం ఉందాము. Then we can exercise these gifts in the best possible manner. అప్పుడు ఈ బహుమానాలని సరైన విధానంలో మనం ఉపయోగించుకోగలుగుతాము. So dears, let me move further in the fragrance of this resurrection gift box. ఈ యొక్క పునరుద్ధానాలు పెట్టి యొక్క పరిమళాల్లోనికి ఇంకా మనం వెళదాము. The 8th one, you shall be my witnesses. Luke 24:48. లూకాసు వార్త 24వ అధ్యాయము 48వ వచనము. You shall be my witnesses. మీరు నాకు సాక్షులై ఉందురు. That's what the Lord said. And you are witnesses of these things. మీరు నాకు ఈ సంగతులకు మీరే సాక్షులు. So dears, our Lord made the resurrection angels to proclaim the news of his resurrection. ఈ యొక్క పునరుద్ధాన సమయంలో నా దూతలు ఆ యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధానం గురించి తెలియజేస్తూ ఉన్నారు. But now the Lord wants us to bear witness to these things. అప్పుడేమో ఆ యొక్క దేవదూతలు ప్రభువుకి సాక్షులుగా ప్రకటించారు, అక్కడేమో ప్రకటించారు, ఇక్కడ ఈ మనల్ని ఏమో ఈ యొక్క సంగతులన్నిటికీ సాక్షులుగా ఉండమని చెప్తూ ఉన్నారు. So dears, he is the one that is accomplishing all the things on your behalf. నీ పక్షముగా అన్ని కార్యములు చక్కబెట్టేది నీ ప్రభువే. What is your role and responsibility? మన యొక్క బాధ్యత ఏమైనది ఈ విషయంలో? You are just a witness. మనం ఒక సాక్షులుగా నిలవడం మాత్రమే మనం చేయాల్సిన పని. He is the doer, he is the accomplisher. ఆయనే చేయవాడై ఉన్నాడు, ఆయనే ముగించువాడై ఉన్నాడు. You are only a witness for his accomplishments. ఆయన సఫలం చేసిన వాటికి మన సాక్షులుగా మాత్రమే నిలబడవలసి. That's why our spiritual father sang, what all I could not do, you have done everything. మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారి పాటలో ఉంటుంది, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావని. What all I could not do, Lord, you have accomplished all those things. I thank you, Father. తండ్రి నేనేమైతే చేయలేకపోయినా అవన్నీ నా పక్షాన నువ్వు చేసి పెట్టినావు, నీకే వందనాలు నాయనా. What a great comforting words is that. ఎంత ఆదరణకరమైన మాటలైనవి ఇవి. What a great spiritual solace we may receive of that words. ఆత్మ సంబంధం ఎంత ఆదరణ కలిగించే మనకి మాటలుగా ఉన్నవి ఇవి. So here he is making these humble human earthly vessels as his risen resurrected vessels. ఆ యొక్క ఈ దేన మంటి ఘటాలని యొక్క పాత్రల్ని ఆయనకు పునరుద్ధాన సాక్షులుగా ఉండడానికి ఆయన పిలుస్తూ ఉన్నారు. What a great bliss is this. Let us not forfeit this privilege. ఈ యొక్క ఆధిక్యతను మనం విడిచిపెట్టకుండా కోల్పోకుండా ఉందాము. Let us not get deceived by the devil's Pandora's box, and let us not be the false witnesses. ఆ యొక్క అపవాది యొక్క మోసపూరితమైన ఆ యొక్క ఆ పండోరా బాక్స్ ద్వారా ఆ సమస్య పెట్టెలో నుండి వచ్చే వాటిని తీసుకొని
తప్పుడు సాక్షులుగా మనం మారవద్దు. హూ ఆర్ ద ఫాల్స్ విట్నెసెస్? ఎవరి యొక్క అబద్ధ సాక్షులు? The soldiers and the guards of the tomb. ఆ యొక్క సైనికులు, ఆ యొక్క కావలి వారు అబద్ధ సాక్షులుగా ఉన్నారు. Yes, so let us not become the false witnesses, but let us become the true witnesses of this risen Lord. ఈ అబద్ధానికి సాక్షులుగా మనం ఉండవద్దు కానీ సత్యానికి సాక్షులుగా మనం ఉందాము. So let me go to the last point. ఇక చివరి విషయంలో మనం వద్దాము. Lo, I am with you always. ఇదిగో యుగ సమాప్తి పర్యంతం మీతో కూడా ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. Matthew 28:20. Lo, I am with you always. మత్తయి సువార్త 28:20. The greatest gift that we ever have received. మనం అందుకున్న బహుమానాలన్నిట్లోని కూడా అత్యుత్తమమైనటువంటి బహుమానమే ఈ బహుమానము. I am with you always, even unto the very ends of the earth. ఇదిగో యుగ సమాప్తి వరకు ఆయన సదాకాలం మనతో ఉంటారు అనేది ఎంతో అత్యుత్తమమైన బహుమానమైనది. This is the last gift that we are receiving from his resurrection gift box. ఆ యొక్క ఆయన పునరుద్ధాన ఆ యొక్క బహుమానాల పెట్టెలో మనం అందుకొంచున్న యొక్క చివరి బహుమానమైనది. Dears, I may not be with you, your wife may not be with you, your children may not be with you, your parents may not be with you, but the risen Lord is going to be with you even unto the ends of the earth. ప్రియమైన వాళ్ళారా, మీ భార్య గాని, మీ భర్త గాని, మీ పిల్లలు గాని, మీ తల్లిదండ్రులు గాని, మీ కుమార్తెలు గాని, మీకున్న వారు ఎవ్వరు గాని మీతో ఉండలేరు గాని, మీ కాపరి గాని మీతో సదాకాలం ఉండలేరు గాని, ఇదిగో యుగ సమాప్తి పర్యంతం సదాకాలం మీతో ఉంటానని ఈ యొక్క పునరుద్ధాన ప్రభు మీతో సెలవిస్తూ ఉన్నారు. He is with us, he is in us. ఆయన మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. He is not only in us, but he is also making us to be in him. ఇక మనం ఆయన మనలో ఉండడం మాత్రమే కాదు కానీ మనం ఆయనలో ఉండేలాగా కూడా మనం చేస్తూ ఉన్నారు. Yes, in the Old Testament he wanted to dwell among us. ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఆయన వారి మధ్య ఉండటానికి ఇష్టపడ్డారు. And in the New Testament he wanted to live in us. ఇక కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసరికి ఆయన మనలోనే ఉండడానికి ఇష్టపడుచు ఉన్నారు. And in the times of rapture he wanted to make us to live in him. రాకడ కాలంలో మనం కూడా ఆయనలో మనలో ఆయన ఉండడానికి ఇష్టపడుచు ఉన్నారు. So this is the greatest privilege that the risen Lord is giving to us from his rapture or resurrection gift box. ఆ యొక్క పునరుద్ధాన బహుమాన పెట్టెలోంచి ప్రభువు మనకి ఇస్తున్న ఈ యొక్క బహుమానంగా మనం చూస్తూ ఉన్నాము. Yes, he is with us. ఆయన మనతో ఉన్నవాడు. He is in us. ఆయన మనలో ఉన్నవాడు. And he is making us to be in him. మనల్ని ఆయనతో కూడా ఆయనలో ఉంచుకునే దేవుడే ఉన్నాడు. So this one promise is entitling us these three inherent gifts. ఈ యొక్క మూడు ఈ ఒక్క వాగ్దానమే, ఇదిగో నేను సదాకాలము యుగ సమాప్తి పర్యంతం మీతో కూడా ఉన్నాను అనే ఈ ఒక్క బహుమానమే దానిలో దాగి ఉన్న ఈ మూడు బహుమానములను కూడా ముడివేసి మనకు అప్పగిస్తూ ఉన్నది. Dears, by now all your gifts are made perfect and complete. దీనితోటి మీ యొక్క బహుమానాలన్నీ సంపూర్తి చేయబడి పరిపూర్ణం చేయబడి ఉన్నవి. Are you happy to receive this gift box? ఆ యొక్క బహుమతులు పెట్టి అందుకోవడానికి మీరు సంతోషం కలిగి ఉన్నారా? Do you want to happily preserve and take this gift box into your home? ఈ బహుమతులు పెట్టిని చక్కగా దాచుకొని భద్రం చేసుకొని మీ ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటూ ఉన్నారా? Do you want to share these gifts to others? ఆ యొక్క ఇతరులకు కూడా ఈ యొక్క బహుమానాలు పంచుకోవాలని ఆశపడుచు ఉన్నారా? First praise God and then you try to distribute these gifts to others. ముందు ప్రభువుని స్తుతించి తర్వాత అందరూ పంచిపెట్టాలని అనుకోండి. Now let me explain to you how the risen Lord is embedded in each of this gift. ఇప్పుడు ఈ యొక్క పునరుద్ధాన ప్రభువు ఒక్కొక్క బహుమానంలో ఏ విధంగా ఇమిడి ఉన్నారో మనం చూద్దాము. Now what is the first gift? Can I expect from you?
మొట్టమొదటి బహుమతి ఏంటో మీరు చెప్పగలరా? You shall go into all the world మీరందరూ సర్వ సృష్టికి వెళ్ళి సువార్త and ప్రకటించండి. preach the gospel to every creature. You shall. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. This is the first gift. You shall go. మీరు మీరు వెళ్తారు. What is the resurrection work or the framework or the risen Lord's body that is involved here? ఈ యొక్క పునరుద్ధాన ప్రభు ఏ విధంగా ఇందులో ఇమిడి ఉన్నారు? It is, I want you to make a guesswork, or I want you to recollect from the previous meditations. ఇక ముందు చెప్పిన ధ్యానాల నుంచి మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను అడుగుతున్నాను. You shall go into all the world. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. What resurrection aspect was involved here? ఏ యొక్క పునరుద్ధాన అంశం ఇందులో ఇమిడి ఉన్నది? Can anyone? ఎవరైనా చెప్పగలరా? The resurrected feet of the risen Lord. ఆ యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క పాదాలు ఈ అంశంలో ఉన్నట్టు మనం చూస్తాం. You shall go into all the world. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. So here in this gift, the risen Lord's resurrected feet were secretly embedded in this gift. ఈ యొక్క పునరుద్ధాన ప్రభు తిరిగి లేచిన పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన పాదాలు రహస్యంగా ఇందులో ఇమిడి ఉన్నట్టు చూస్తున్నాము. Let me go to the second gift. What is the second gift? రెండవ బహుమానం ఏమైనా చెప్పండి. Ye shall baptize the believers with water and the Holy Spirit. మీరు నీటితోనూ ఆత్మతోనూ విశ్వాసులు బాప్తిస్మం ఇస్తారని రెండవ బహుమానం అయినది. What resurrected element is involved in this gift? ఈ యొక్క పునరుద్ధాన అంశం ఇందులో ఇమిడి ఉన్న అంశం ఈ ఏమైనది? పునరుద్ధాన బహుమానములో ఇమిడి ఉన్న పునరుద్ధాన ధ్యానాంశమేది? Can anyone? It is the resurrected body that is involved in this resurrection gift. When you were baptized, yes. ఆయన పునరుద్ధాన శరీరము యొక్క పునరుద్ధాన బహుమతిలో ఇమిడి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. When you are baptizing a person, his whole body is involved. ఒక వ్యక్తి బాప్తిసం పొందినప్పుడు అతని శరీరం అంతా అందులో ముంచబడినట్టు చూస్తూ ఉన్నాము. His whole life is involved. His whole heart, character is involved into that baptismal aspect. ఈ యొక్క బాప్తిస క్రమంలో అతని శరీరము, అతని మనసు, ఆత్మ, హృదయం అన్ని అందులో ఇమిడి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. And altogether he has been made a new creation. ఓ విధంగా చెప్పాలంటే అది నూతన సృష్టిగా మార్చబడుతున్నట్టు చూస్తూ ఉన్నాము. So the risen or the resurrected body of the Lord is a new creation. ఈ యొక్క పునరుద్ధాన ప్రభువే పునరుద్ధాన శరీరమే ఒక నూతనమైన సృష్టి. It is not the body that he received from Mary's womb. యొక్క మరియ గర్భం నుంచి తీసుకున్న ఒక శరీరంగా మనం చూడడం లేదు. So dears, here we see the risen Lord's resurrected a body wrapped up in this gift. ఈ యొక్క పునరుద్ధాన శరీరాన్ని మనం రెండవ బహుమానంలో ఇమిడి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. Let me ask you the third gift. మూడవ బహుమానం ఏమైనదో మిమ్మల్ని Ye shall cast out demons in my resurrected name. ఆయన నామములో దయ్యాలు వెళ్ళగొట్టుదురు అని ఉన్నది. Yes. What element is involved, or what aspect is involved here? ఏ ధ్యానాంశం ఇందులో ఇమిడి ఉన్నది? We shall see the risen Lord's resurrected finger. ఈ యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన వేలుని మనం చూస్తూ ఉన్నాము. We have meditated the resurrection hand, but in that hand the resurrected finger is also involved. ఈ యొక్క పునరుద్ధాన చేతిని గురించి మనం ధ్యానించి ఉన్నాము. అందులో ఆయన పునరుద్ధాన వేలు కూడా ఇమిడి ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. So here, although we didn't explicitly meditated upon the resurrection finger, the risen Lord's resurrected finger
is involved in this gift. మన బహిరంగంగా ఆయనకు పునరుద్ధాన వేలు గురించి ధ్యానించపోయినప్పటికీ ఈ యొక్క బహుమానంలో ఆయనకు పునరుద్ధాన వేలు ఇమిడి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. It is his resurrected finger that is casting out all the demons. ఆయనకు పునరుద్ధాన వేలు ప్రతి దయ్యాన్ని వెళ్ళగొట్టినట్టుగా చూస్తూ ఉన్నాము. Now let me go to the fourth gift. Let me come to the fourth gift. ఈ యొక్క నాలుగో బహుమతి. What is the fourth gift? You shall speak in new tongues మీరు క్రొత్త or భాషలు new languages. క్రొత్త భాషలు మాట్లాడుదురు. What is this? ఇదేమై ఉన్నది? Can anyone? Here in this gift we see the element or the aspect of the resurrected Lord's resurrected spirit involved in this gift. ఈ యొక్క బహుమానంలో క్రొత్త భాషలు మాట్లాడుదురు అనే బహుమానంలో పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన ఆత్మ ఇందులో ఇమిడి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. Yes, the risen Lord's resurrected spirit is involved in this gift of speaking new tongues. ఈ యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన ఆత్మ యొక్క కొత్త భాషలు మాట్లాడుదురు అనే దాని అంశంలో ఇమిడి ఉన్నట్టు బహుమానంలో ఇమిడి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. Now let me go to the fifth gift. ఈ యొక్క ఐదో బహుమానం చూద్దాము. Ye shall pick up serpents with your hands. మీరు పాములను ఎత్తి పట్టుకొందురు. Can anyone? What resurrection meditation or what resurrection implication or what resurrection implication of the resurrected body we can see in this gift? ఏక పునరుద్ధాన ప్రభు యొక్క శరీరంలో ఏక పునరుద్ధాన అంశము దీంతో అన్వయించుకోగలమో మీరు తెలియజేయగలరా? Yes. We see here the secret or the resurrected hands are being secretly embedded in this gift. యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన హస్తాలు ఇందులో రహస్యంగా ఇమిడి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. It is not our hands lifting up the serpents, but it is the resurrected hands that are lifting up picking up the serpents. ఈ యొక్క పాములు ఎత్తి పట్టుకునేది మన చేతులు కాదు కానీ యొక్క పునరుద్ధాన ప్రభు చేతులే పాములు ఎత్తి పట్టుకుంటుందని చూస్తూ ఉన్నాము. Let me go quickly now. Let me go to the sixth gift. ఈ యొక్క ఆరో బహుమానం దగ్గరికి వెళ్దాము. If you drink anything deadly, it will not hurt you. ఆ యొక్క మరణకరమైనది ఏది త్రాగినా అది మీకు హాని చేయదు. Yes, can anyone guess? Any response on the screen? No response. Okay, you can guess. You can still guess. You can take that liberty or opportunity before I give my juxtaposition or before I give my matching answers. You can still post it because my helper will let me know. Now, the sixth raper or the gift is that if you drink anything deadly, it will not hurt you. What resurrection ailment or what resurrection aspect was involved in that? ఈ యొక్క మరణకరమైనది ఏది త్రాగినా అది మీకు హాని చేయదు అని యొక్క అంశం ఈ బహుమానంలో పునరుద్ధాన ప్రభు యొక్క శరీరంలో ఏ భాగం ఇందులో ఇమిడి ఉన్నదో మీరు తెలియజేయండి. Here we see the resurrected mouth of the risen Lord. ఈ యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన నోరుని మనం ఇందులో చూస్తూ ఉన్నాము. So we see the risen Lord's mouth, resurrected mouth in this. Let me go quickly before my mobile or that it acts up. So if the seventh one, I'm going quickly. You shall heal the sick. మీ రోగులపై చేతుల నుంచి స్వస్థపరిచెదరు. And what do we see in that? By laying your hands on them, you shall heal the sick. What resurrection aspect is involved here? ఆ యొక్క ఏ పునరుద్ధాన అంశం ఇందులో ఇమిడి ఉన్నది? The resurrected nail marks are involved in this gift. యొక్క పునరుద్ధాన ఆయన చేతిలో ఉన్న గుర్తులు యొక్క మేకుల గుర్తులు ఇందులో ఇమిడి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. So dears, in the previous gift
the resurrected mouth was involved, or it was secretly embedded in that gift, where even if we drink anything poisonous, it won't hurt. ఆ యొక్క ముందు దాంట్లో మరణకరమైనది ఏం త్రాగినది అది హాని చేయదు అనే ఒక అంశంలో ఆ యొక్క పునరుద్ధాన ప్రభువు యొక్క నోరుని మనం చూస్తూ ఉన్నాము. అందువల్ల మనం ఏం త్రాగినా కూడా మనకు హాని చేయడం లేదని మనం గ్రహించుకోవాల్సి ఉంది. Because he overcame everything, nothing can do any harm to him. ఆయన అన్ని జయించి ఉన్నారు కాబట్టి మనకి ఏది హాని చేయదు. So in this gift, when we lay our hands, there is nothing in our hands, human hands. ఆ యొక్క మన చేతులు ఉంచినప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు But it is the nail marks of his resurrected hand are healing the sick people. ఆ యొక్క మేకులు గుర్తులు, ఆ గుర్తుల ద్వారా ఆయన యొక్క దీనులు, ఆ యొక్క బలహీనుల్ని, అనారోగ్యవంతుల్ని ఆయన బాగు చేస్తున్నట్టుగా మనం చూస్తూ By his stripes we were all healed. That is the benefit of the gift of the crucifixion. ఆయన పొందిన గాయముల చేత, దెబ్బల చేత మన గాయం స్వస్థపరచబడుచున్నామని మనం చూస్తూ ఉన్నాము. That is the gift we receive from the cross. ఆ యొక్క సిలువ నుంచి మనం పొందిన బహుమానం. But the gift that we are receiving from this resurrection box is that ఈ పునరుద్ధాన బహుమాన పెట్టెలో ఆ యొక్క పునరుద్ధానం నుంచి పొందుకొంచు నీకు బహుమానమే అన్నది. By his resurrected nail marks we are healing the sick. ఆయన యొక్క మేకులు గుర్తుల యొక్క పునరుద్ధాన చేతుల్లో ఉన్న మేకులు గుర్తుల ద్వారా మన ఇతరులని స్వస్థపరిచినట్టు మనం చూస్తాం. There at the crucifixion we are being healed. అక్కడ ఆ యొక్క సిలువ సమయంలో మనం స్వస్థత పొందిన వారమై ఉన్నాము. But here in this resurrection box we are making others to heal, or we are making others heal. ఈ యొక్క పునరుద్ధాన బహుమతులు పెట్టి ద్వారా ఇతరులను మనం స్వస్థపరిచే వారమై ఉన్నాము. That is the difference. అదే తేడా అయినది. Yes, let me go to the 8th one. ఇక 8వ gift. Wow, that 8th gift, ye shall be my witnesses. మీరు నాకు సాక్షులై ఉండుదురు. What is that? ఇదేమై ఉన్నది? It is the resurrection mandate, or the resurrection baton the risen Lord is giving to us. ఇక పునరుద్ధాన ప్రభు మనకి ఇస్తున్నది ఏంటంటే పునరుద్ధాన వాగ్దానాల చిట్టాగా మనం చూస్తూ ఉన్నాము. So it is this resurrection baton that is secretly embedded in this gift, that you shall be my witnesses. ఇక మీరు నాకు సాక్షులై ఉందురు అనే దాంట్లో ఆయన మన పునరుద్ధాన వాగ్దానాలను చుట్టని లేదా చిట్టిని మనకి అందులో ఇమిడ్చున్నట్టు చూస్తూ ఉన్నాము. As 4x100 relay running race, the first person who finishes his first round of 100 meters, he will carry a baton in his hand, and he will pass that baton to his next companion, who has to take the other 100 meters in his line. ఇక రన్నింగ్ రేస్ లో 400 కిలోమీటర్లు పరిగెత్తేవారు ఉంటారు. 4x100 4x100 మీటర్లు పరిగెత్తేవారు ఉంటారు. వారిలో ఒక 100 మీటర్లు పరిగెత్తే మొట్టమొదటి వ్యక్తి అతని చేతిలో చిన్న బ్యాటన్ లాంటిది, చుట్టి లాంటిది ఉంటది, అది చుట్ట లాంటిది ఉంటది. అతను పరిగెత్తాక 100 మీటర్లు వెనక అతనికి అందించి వెళ్తాడు. So he has to carry that baton very carefully. Without that baton, even if he runs fast also, it is not valid. ఇక ముందు వాడు తొందరగా పరిగెత్తినా కూడా వెనక వాడు అందుకున్న ఆ బ్యాటన్ అందుకున్నవాడు తొందరగా పరిగెత్తలేకపోతే దానికి విలువ ఉండదు. అంటే చేతిలో బ్యాటన్ గనక చీటీ లేకుండా ఎంత వేగంగా పరిగెత్తినా కూడా ఉపయోగం లేదు. సో ఇట్ all the value or the goodness lies in handling that baton very well. అతను ఆ యొక్క బ్యాటన్ ని చేతిలో పట్టుకోవడంలోనే ఆ యొక్క పరిగెత్తేదంతా ఆధారపడి ఉంటుంది. So dears, here the risen Lord is giving us the baton. You shall be my witnesses. ఆ యొక్క పునరుద్ధాన ప్రభు మన చేతుల్లో కూడా అందరికీ సాక్షులుగా ఉండండి అని చెప్పేసి ఆ బ్యాటన్ చేతిలో పెట్టి వెళ్తూ ఉన్నారు. So we are his witnesses. What a great blessing and privilege. సాక్షులమై ఉన్నాము. And now let me go to the last part, last gift that we have meditated. Lo, I am with you always. ఇదిగో యుగ సమాప్తి పర్యంతం మీతో కూడా ఉన్నాను. What is the resurrection aspect that was involved in this gift? ఈ యొక్క పునరుద్ధాన అంశం ఏది ఈ యొక్క బహుమతిలో ఇమిడి ఉన్నది? Can anyone? It is the resurrection communion.
It is the fragrant resurrection communion that is involved in this gift. ఇక పునరుద్ధాన సంస్కార పరిమళాలు ఇందులో ఇమిడి ఉన్నాయని మనం చూస్తూ So it ఉన్నాం. is through this resurrection communion that is going to be with us all through. ఆయన పునరుద్ధాన శరీర రక్తాల ద్వారా నిరంతరం యుగ సమాప్తి పర్యంతం మనతో కూడా మనలో Even unto the very ends of the earth. ఆ యుగ సమాప్తి పర్యంతం ఆయన మనతో కూడా ఉండే దేవుడిగా ఉన్నారు ఈ బహుమతి ద్వారా. So dears, what a grateful application that we see in this resurrection gift box to the resurrection meditations that we have already done. ఎంత గొప్ప యొక్క పునరుద్ధాన ధ్యానాలు ముందు చేసిన ధ్యానాల యొక్క అన్వయం అంతా కూడా యొక్క పునరుద్ధాన బహుమతుల పెట్టిలో ఇమిడి ఉన్నాయో ఎంత గొప్ప భాగ్యంగానో మనం చూస్తూ ఉన్నాము. So dears, don't go to the Pandora's box of the devil. అపవాది యొక్క పండోరా సమస్యల బాక్స్ దగ్గరికి మీరు వెళ్ళకండి. But stay all the time at this resurrection gift box. ఈ యొక్క పునరుద్ధాన బహుమతుల పెట్టి దగ్గర మాత్రమే మీరు నిలబడి ఉండండి. Yes, the Lord is kind and gracious. The devil is cruel and wicked. ప్రభు ఎప్పుడు దయగలిగేవాడు, కృపాపూర్ణుడు. వాడు ఎప్పుడు కఠినుడు, మనల్ని బాధించేవాడై ఉన్నాడు. So let us always love this resurrection box, gift box, and let us preserve it more than our life. ఇక మన జీవితాన్ని మనం ప్రేమించుకునే దానికన్నా ఎక్కువ ఈ మన ప్రాణం కంటే ఎక్కువగా కూడా ఈ బహుమతులు పెట్టని భద్రం చేసుకుందాం, గుండెలో దాచుకుందాం. Let us hide this resurrection gift box in our inner heart. మన అంత హృదయాంతరాలలో ఈ యొక్క బహుమానాలు పెట్టి పునరుద్ధాన బహుమానాలు పెట్టి మనం దాచుకుందాం. May the Holy Spirit Father enable us to preserve this resurrection gift box in our hearts in the best possible manner until His coming. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు తిరిగి వచ్చు వరకు, మధ్యాకాశములో వచ్చు వరకు ఈ బహుమానముల పునరుద్ధానముల బహుమాన పెట్టెను అంతరంగములో భద్రము చేసుకొనగలిగిన దివ్యమైన సౌభాగ్యమును ఆత్మ తండ్రి మనకెల్లరకు అనుగ్రహించును గాక. Amen. Let's pray. Father, we give Thee all the glory, although we are unworthy, although we are beaten badly by the devil in many ways. You have been sustaining us against all the vicious attacks of the devil, and you have opened this great resurrection gift box to us, Father. We believe your love. We believe your sacrificial love. Father, it is your resurrected body that is inherently hidden in each gift of this resurrection box. Thank you, Father. Help us not to forego or forfeit this resurrection, that box, gift box. The devil always wanted to steal this resurrection gift box. Kindly help us to preserve it. Help us to keep it well in the innermost parts of our hearts. In Jesus' name, we pray Thee and praise Thee, Father. Amen. And dears, I thank you for I thank the Holy Spirit for this wonderful time that has given for us to meditate upon this resurrection gift box, and I want you to meditate more and more upon it so that you may receive more and more new insights out of each gift. మీరు యొక్క పునరుద్ధాన బహుమానముల పెట్టెను బాగా భద్రం చేసుకొని బాగా ధ్యానం చేసి ఇందులో ఉన్న లోతైన మరుగైనటువంటి విషయాలను ఎప్పటికప్పుడు నూతనముగా అందుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యూ అండ్ Maranatha, and now we will have our prayer in Telugu also. So we will pray for the church, and we also pray for the world and for these meditations. పరిశుద్ధుడు ఏంటండి, మీ పరిశుద్ధ పాదముల కొందనంలో స్తోత్రం నాయన. మీ అత్యంత ప్రేమ చేతండి అయ్యా. మరి యొక్క దినాన నాయన మీ యొక్క పునరుద్ధాన ధ్యానాలకి, మీ యొక్క పునరుద్ధాన సహవాసానికి తీసుకుని వచ్చింది తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. ఎన్ని బహుమానాలు మా కోసం ఈ పునరుద్ధాన నాయన ధ్యానాల్లో భద్రం చేసి ఉంచి ఉన్నారు. ఈ యొక్క పెట్టెలో భద్రం చేసి ఉంచి ఉన్నారు. ఆ యొక్క పునరుద్ధాన పెట్టెలో ఉన్న యొక్క ఆ దీవెనల్ని నాయన యొక్క బహుమానాలని మేము అందుకొని నాయన వాటన్నిటిని స్వతంత్రించుకొని తండ్రి, మీ పునరుద్ధాన వరుడ మీతో నాయన
నాయన మీ పూర్ణ రూపంలోనికి మేము రావడానికి సహాయం దయచేయండి. నాయన ఎక్కడ అపవాది మమ్మల్ని దొడగొట్టుచున్నాడో, ఎక్కడ మమ్మల్ని బంధించి వేస్తున్నాడో, ఎక్కడ నాయన మీరు ఇచ్చిన అధికారాన్ని వాడుకోకుండా చేస్తున్నాడో, ఎక్కడ మీరు ఇచ్చిన యొక్క వాగ్దానాల్ని నాయన దయ్యాల్ని వెళ్ళగొట్టకుండా మమ్మల్ని చేస్తున్నాడో, నాయన వాటన్నిటిపైన ప్రతి బంధకం పైన మాకు అధికారం ఇచ్చి తండ్రి ఇక సమాప్తి పర్యంతము మాతో కూడా ఉండుటకు దిగి వచ్చిన దేవుడు తండ్రి, ఇమ్మానుయేల్ దేవుడుగా వచ్చిన తండ్రి. నాయన తండ్రిలో నేను నాలో తండ్రి ఏకమై ఉన్నట్లు వీరి నిమిత్తం కూడా నేను ప్రార్థిస్తున్నాను. వీరు కూడా నాలో ఏకమై ఉండాలని నాయన ప్రార్థించి ఉన్నారు తండ్రి. అలాగే తండ్రి మేము మీలో ఏకమై ఉండుటకు తండ్రి యొద్ద వేడుకునే దేవుడో కనుక తండ్రి, నాయన మమ్మల్ని మీలో ఐక్యం చేసుకొని తండ్రి, నాయన మీ రూపలావణ్యాలు మేము పొందుకోవడానికి తండ్రి, మీ హృదయానుసారులుగా జీవించడానికి నాయన మీ చిత్తం అంతటిని జరిగించేవారుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. నాయన సంఘంగా ఉన్న ఒక్కొక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నాయన లోకంలో ఉన్న విపత్తులను బట్టి నాయన లోకమంతటిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, నాయన అందరితోనూ కనబడి మాట్లాడే దేవుడు కనుక తండ్రి, అయ్యా ఎవరికి మరుగుగా ఉండే దేవుడు కాదు కనుక తండ్రి, నాయన సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అన్నావు తండ్రి. అయ్యా నాయన అందరూ వెళ్ళి నాయన మీ గురించి సర్వ సృష్టికి సువార్త అందించే సాధనాలుగా, పునరుద్ధాన సాధనాలుగా మమ్మల్ని నుంచి తండ్రి అందరికీ నాయన మీ సత్య సువార్తను ప్రకటించడానికి, రాకడ సువార్తను ప్రకటించడానికి ప్రతి ఒక్కరికి శక్తిని బలం దయచేయండి. నాయన ఎవరి అంతరంగాల్లో నాయన బాధలో, దుఃఖంలో, వ్యాధిలో, చింతలో నాయన లేమిలో ఉన్నారో తండ్రి, అయ్యా బలహీనతల్లో ఉన్నారో అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని అపవాది చేత మొత్తబడుచు, దొల్లబడుచు, కృంగిన ఉన్నారో తండ్రి అందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి ఒక్కొక్కరికి నాయన గదిలో తలుపులు మూసుకొని ఉండగా మీరు మధ్యలోకి వెళ్ళి సమాధానం ప్రకటించిన దేవుడు కనుక తండ్రి, ఏ బాధలతో మూయబడి ఉన్నారో, వ్యాధితో మూయబడి ఉన్నారో, ఆత్మలో నాయన ఆత్మ సంబంధ విషయాల్లో మూయబడి ఉన్నారో అందరి మధ్యలోకి వెళ్ళి మీ సమాధానాన్ని ప్రకటించి ఆశీర్వదించి దీవించి నాయన రేపటి దినానికి నాయన మాలో ఒక్కొక్కరిని మీ బలంను, ఆత్మను, సంసిద్ధతను అనుగ్రహించి తండ్రి నూతనమైన విధానంలో మరొకసారి మీరు మమ్మల్ని దర్శించి నాయన మీ కృప కొరకు మమ్మల్ని నిలవబెట్టుకోమని, నాయన అపవాది యొక్క ప్రతి విధమైన యత్నాలన్నీ లయం చేయమని, ఆ యొక్క పనిలో సహకారం ఉన్న బిడ్డలు దీవించమని, అన్ని విషయాలు తోడుగా ఉండి దీవించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Dears, I thank you for joining with us. I thank God for the uninterrupted service that He has given for us with the limited resources that we have. So kindly make use of these meditations in the best possible manner. This will enhance your spiritual perfection and maturity. So pray for us for tomorrow as we come with what the Lord has to bring to you and to us as well. Maranatha, and God bless you.